అందరికీ జై భీమ్, నమో బుద్ధయ్, జై సమిత. ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే నేను వీడియో అయితే ఆ వీడియో చూసిన చాలా సంతోషపడ్డాను. ఈ వీడియో ఏంటంటే నేను డిస్ప్లే అయితే చేస్తాను, చూడండి ఆ వీడియో. ఎందుకంటే ఒక టైంలో నేను స్టార్ట్ చేసినప్పుడు అంబేద్కర్ గురించి వీడియో చేసినప్పుడు స్టార్టింగ్ లో చూసిన ఇతర దేశాల్లో ఒక స్కూల్లో ఒక ఆవిడ చెప్పింది, అంబేద్కర్ గురించి తెలియజేస్తుంది యువతకి, ఆ స్టూడెంట్స్ కి. మన ఇండియాలో కూడా జరిగింది అది. ఆ వీడియోని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా, చూడండి ఒకసారి. ఎందుకంటే ఈ వీడియో మీద ఎందుకు మాట్లాడాలి అని ఎందుకు వచ్చానంటే, చాలా మందికి తెలవాలి, చాలా మంది దళితులు తెలుసుకోవాల్సిన విషయాలు నేను మాట్లాడే మాటలు మీకు నచ్చుతాయో లేవో నాకు తెలియదు, కానీ నేను వీడియో అయితే చేస్తాను. నేను టాపిక్ లోకి వెళ్ళిపోతే ఏంటంటే, అంబేద్కర్ గురించి పాఠశాలలో ఎందుకు మాట్లాడరు అసలు ఎందుకు అంబేద్కర్ గురించి యువతకి, ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఎందుకు చెప్పరు అంటే, అంబేద్కర్ గురించి తెలుసుకుంటే కుల విమర్శన ఆగిపోద్దని ఈ రాజకీయవేత్తలు ఎవరైతే ఉంటారో, ఈ మన దళితుల్లో రాజకీయవేత్తలు ఎవరైతే ఉంటారో, బయట రాజకీయవేత్తలు ఎవరైతే ఉంటారో, సీఎంలు పిఎంలు వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అంబేద్కర్ గురించి అవగాహన ఇవ్వనవరు. ఎందుకంటే అంబేద్కర్ గురించి తెలిస్తే గొడవలు ఆగిపోతాయి, వీళ్ళందరూ ఐకమత్యంగా ఉంటారు అని ఈ రాజ్యాంగం అన్నదే స్కూల్కి కానీ లేకపోతే ఇతర కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ కి ఎవరు ఏంటంటే, ఒక లాయర్ కి ఒక ఎడ్యుకేషన్ అంటే కొన్ని పెద్ద పెద్ద చదువులకి, లేకపోతే పోలీస్ అటెంప్ట్స్ కి, లేకపోతే పోలీస్ సంబంధించిన చదువుకి, ఇలాంటి వాటికి రాజ్యాంగం అన్నది అమలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చదువుకోవాలి, దాంట్లో ఉన్న చట్టాలు ఏంటి, అసలు ఏమేమి కావాలి, అలాంటివన్నీ తెలుసుకుంటారని రాజ్యాంగం అన్నది ఇస్తారు. ఈ రాజకీయవేత్తలు ఎందుకంటున్నారంటే, ఇప్పుడు ఈ రాజకీయవేత్తలు అంబేద్కర్ ఇచ్చిన ఓటక్కు కావాలి, మా ఓటక్కులు కావాలి మీకు, కానీ అంబేద్కర్ గురించి ఎక్కడ కూడా పల్లెత్తు మాట మీరు చెప్పరు. నేను ఒకటే కోరుకుంటున్నా ప్రభుత్వాన్ని, ఏంటంటే అంబేద్కర్ గురించి, గాంధీ గారి గురించి చెప్తున్నారు, ఆ నెహ్రూ గారి గురించి చెప్తారు, ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి, నేను అంతగా గుర్తుపెట్టుకోలేదు. అలాంటి వాళ్ళందరి పేర్లు కూడా చెప్తున్నారు. అంబేద్కర్ పేరు ఎందుకు చెప్తారు, అంబేద్కర్ గురించి ఎందుకు తెలియజేస్తారు మీరు పాఠశాలలో కానీ ఇతర కొన్ని ప్లేసుల్లో కానీ ఎందుకు చేస్తారు అంటే, కుల విమర్శన గురించి, ఈ దేశాల గురించే ఇండియన్ అంటే ఇండియన్ గురించి పెద్ద పోరాటమే చేశాడు అంబేద్కర్. చదువు బుక్కును కూడా కన్నెత్తి చూసే అంత స్థితిలో లేనప్పుడు కూడా అతను 32 డిగ్రీలు చదివి, ఎన్నో అవమానాలు పడతా, ఎన్నో విమర్శలను తీసుకుంటూ, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి రాజ్యాంగం అన్నదే రాసి అమలులోకి తీసుకొచ్చి ఈ భారతదేశాన్ని స్వాతంత్రం అన్నది వచ్చిందంటే ఒక రాజ్యాంగం వల్లే. అది కూడా అంబేద్కర్ పెట్టింది, అంబేద్కర్ ఇచ్చిన హక్కులే. రోజుకి 12 గంటలు ఉన్న డ్యూటీ 8 గంటలు డ్యూటీ చేశారు అంబేద్కర్, హక్కు తీసుకొచ్చి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చారు చాలా మంది. ఈ రోజుని ఆడవాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, ఆడవాళ్ళు ఇంత స్వేచ్ఛగా మగవాళ్ళతో సమానంగా ఉంటున్నారంటే కేవలం అది అంబేద్కర్ వల్ల. మీరు అవగాహన ఇచ్చండి, ఆలోచించండి ఒకసారి అంబేద్కర్ గురించి. నేను కోరుకునేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబేద్కర్ ఏదైతే స్కూల్లో ఉన్నాయో ఆ స్కూల్లో ఫస్ట్ లెసన్ కింద పెట్టండి అంబేద్కర్ గురించి, అంబేద్కర్ పేజీకి పెట్టండి, అంబేద్కర్ గురించి తెలియజేయాలని నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. మీరు అంబేద్కర్ ఓటు హక్కులు కావాలి, అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ కావాలి, అంబేద్కర్ ఇచ్చిన అన్ని కావాలి. మన నాయకులు ఏం చేస్తారో నాకు అర్థమవుతుంది, దళితుల నాయకులు ఏం చేస్తారో నాకు అర్థమవుతుంది. ఒకడు ఉన్నాడు, ఆడు అమ్ముడుపోయాడు, నిధులు తీసుకుంటాడు, దళితులకి ఏమైనా మాట్లాడతాలే, దళితులకి ఏం జరిగినా ముందుకు వస్తాలే, దళితుల మీద దాడి వేరే వాళ్ళు చేస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు వాడేళ్ళి, మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు దళితులు. ఏంద్రా, ఆలోచించండి కొద్దిగా. ఈ టాపిక్ పక్కనట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వాన్ని చేతులెత్తి మొక్కుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, కరెన్సీ నోట్ మీద అంబేద్కర్ స్టాచ్యూ రావాలని ఎప్పటి నుంచో మేము కోరుకుంటున్నాం. అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటో కరెన్సీ నోట్ మీద రావాలని ఒక పెద్ద అతను మాట్లాడుతున్నారు, అతను కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తా, చూడండి. నేను కూడా కోరుకునేది అదే, దళితులు కోరుకునేది కూడా అదే. దళితులు ఎక్కడ ఉన్నా కానీ దాని గురించి పోరాడండి. ఇంకోటి ఏంటంటే, పాఠశాలలో ఏదైతే ఫస్ట్ లెసన్ ఉంటుందో దానికి ముందు ఫస్ట్ లెసన్ కింద అంబేద్కర్ గురించి కొన్ని స్టోరీస్ రాస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాయండి, అంబేద్కర్ గురించి తెలవాలి. 32 డిగ్రీలు అసలు ఎలా చదవడు ఏంటి, అసలు ఈ అంబేద్కర్ అంటే ఎవరు, అసలు దళిత వాడకే చెందినవాడా, లేకపోతే అన్ని వర్గాలకి చెందినవాడా, లేకపోతే ఏంటి, ఇవన్నీ తెలవాలంటే మీరు తక్షణమే దీన్ని అమలులోకి తీసుకురావాలి. ప్రభుత్వాన్ని కోరుకునేది అదే. మీరు దళితులు కూడా ఆలోచించండి ఒకసారి. మనం పోరాడేది దీని మొక్కదాని కోసం. మన కుల విమర్శన ఏమొద్దు, మనం ఎవరు ఏదో అంటున్నారని మనం పట్టించుకుంటే అది ముందుకెళ్ళదు. మనం ఎవరేమన్నా మనం పట్టించుకోకూడదు. ఇది కాదు అలా జరగాలి, ఎలా జరగాలని చెప్పండి. ఇంకోటి ఏంటంటే, చాలా మంది కూడా కుల విమర్శన అన్నది చూపిస్తున్నారు. అది చూపించుకోండి. అందరూ ఐకమత్యంగా ఉందాం, అందరూ మంచిగా ఉందాం.
అందరం ఇండియానే, నేను ఆ కులం నువ్వు ఈ కులం అని ఈక్వల్ చేయకుండా ఏంటంటే దీన్ని విడదీయకండి. ఈ భారతదేశం అన్నదే చాలా ఐకమత్యంగా ఉంటుందని ఇతర కంట్రీలు నమ్మితే మీరు అలాగే ఉండవండి. వేరే టాపిక్ తీసుకురాకుండా దీంట్లోనూ నేను అదొకటే కోరుకుంటున్నాను. దళితులు కానీ ఇతర క్యాస్టులు కానీ ఎవరైతే ఉన్నారో బీసీ, ఓసీ, బీసీ, గౌడ్స్, ఈ కొన్ని క్యాస్ట్స్ ఉన్నాయి. ఆ క్యాస్ట్ కూడా కుల విమర్శలు అన్న తీసుకురాకండి. ఒకటే ఐమ్ ఇండియా అని చెప్పండి. అదొక్కటే నేను కోరుకునేది. ఈ వీడియోస్ చూసి మీ ఒపీనియన్ ఏంటన్నది నాకు తెలియజేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఇలాంటి కొన్ని మంచి వీడియోస్ నేను చేద్దామని అయితే అనుకుంటున్నాను. మీరు అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా టాపిక్ నచ్చితే మీరు కామెంట్లో నాకు తెలవండి. నేను చెప్పిందంతాను మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, నమో బుద్ధాయ్, జై సంవిధాన్.